మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి హెల్త్లో మాట్లాడుకుంటామండి, రైట్. జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటాం. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ జిఎస్ పేపర్ 3లో దీన్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఏంటి అని మొత్తం కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండమ్మా. రైట్. ఐసీఎంఆర్ నోట్ ఫర్ లో కాస్ట్ కోవిడ్-19 టెస్టింగ్ డివైస్. ఒక లో కాస్ట్ టెస్టింగ్ డివైస్ అనేది రావడం అనేది జరిగిందంట. రైట్. ఆ డివైస్ పేరని ఏం చెప్పారు? కోవిర్యాప్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్. ఇది ఆర్టీపీసీఆర్ ఏదైతే టెక్నాలజీ వాడుతుందో అలాంటి టెక్నాలజీ వాడుతుంది. దాంతోపాటు సేమ్ యాక్యురసీ లెవెల్, ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఎలాంటి యాక్యురసీ అయితే చేస్తుందో, యాక్యురసీ అయితే ఇస్తుందో అలాంటి యాక్యురసీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాంటి లో కాస్ట్ కోవిడ్-19 దీనికి ఐసీఎంఆర్ నోడ్ చెప్పడం, ఐసీఎంఆర్ తన తాలూకా ఆమోదం ఇవ్వడం అనేది జరిగింది. దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. జాగ్రత్తగా వినండమ్మా. అయితే రీసెర్చర్స్ ఐఐటి ఖరగ్పూర్లో ఉన్నటువంటి రీసెర్చర్స్ ఒక లో కాస్ట్ న్యూ కోవిడ్-19 డయాగ్నోస్టిక్ మెథడ్ని, ఒక టూల్ని కనుక్కున్నారండి. రైట్. ఒక లో కాస్ట్ డయాగ్నోస్టిక్ టూల్ని అనేదాన్ని కనుక్కోవడం అనేది జరిగింది. దేనండి డయాగ్నోజ్ చేస్తుంది? కోవిడ్-19ని డయాగ్నోజ్ చేయడానికి కనుక్కోవడం అనేది జరిగింది. రైట్. దీన్ని ఐసీఎంఆర్ అనేది అప్రూవ్ చేయడం అనేది జరిగింది. దీని తాలూకు యాక్యురసీ లెవెల్ ఏదైతే ఉందో అది యాక్యురసీ లెవెల్ జస్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఆర్టీపీసీఆర్ మెథడ్. ఆర్టీపీసీఆర్ మెథడ్ కంటే కొద్దిగా తక్కువ. మనం ఇప్పుడు మామూలుగా ఏది వాడుతున్నారండి ఎక్కువగా? మనం దీనిలో చూసుకుంటే ఆర్టీపీసీఆర్ వాడుతున్నారు. రైట్. దాంతోపాటు ర్యాపిడ్ టెస్ట్లు అనేవి చేయడం అనేది జరుగుతుంది. రైట్. మొన్నటికి మొన్న ఒక టెస్ట్ అనేది రావడం అనేది జరిగింది, ఫెలూదా టెస్ట్ అని చెప్పి నిన్నే మనం మాట్లాడుకున్నాం ఆర్టికల్లో. రైట్. ఇలా ఏవైతే డిఫరెంట్ ఇవి వస్తున్నాయో దాంతోపాటు ఈ కోవిర్యాప్ కూడా రావడం అనేది జరిగింది. దీని తాలూకా మెషిన్ కాస్ట్ ఎంత అంటే కేవలం 5,000 రూపాయలు అంటండి. జస్ట్ 5,000 రూపీస్. వేరేజ్ ఆర్టీపీసీఆర్ మిషన్ అనేది ఒక ల్యాబ్లో పెట్టాలి అంటే సుమారు 25 లక్షలు అవుతుంది. సో చాలా కాస్ట్ ఎఫెక్టివ్ టూల్ అనేది వాళ్ళు డిజైన్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు టెస్ట్ కిట్ ఎంత అంటే జస్ట్ 500 రూపీస్ అండి. జస్ట్ 500 రూపాయలే టెస్ట్ కిట్ అవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు ఇది చాలా క్విక్గా కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ సుమారు 1.5 అవర్ తీసుకుంటుందండి. రైట్. టర్న్ అరౌండ్ టైము. బట్ కోవిడ్-19 మన కొత్తగా వచ్చినటువంటి ఈ టెస్ట్ ఏదైతే, ఈ డివైస్ ఏదైతే ఉందో కోవిర్యాప్, ఇది జస్ట్ 1 అవర్ 60 మినిట్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్. దీని తాలూకా సెన్సిటివిటీ ఎంత చెప్పారు అంటే 94% చెప్పడం అనేది జరిగిందండి. 94% దీని సెన్సిటివిటీ అని చెప్పారు. సెన్సిటివిటీ అంటే ఏంటి అంటే ఒక టెస్ట్ యొక్క ఎబిలిటీ. ఒకవేళ సెన్సిటివిటీని ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను. సెన్సిటివిటీ అంటే ఏంటి అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆల్రెడీ పాజిటివ్ వచ్చిన శాంపుల్స్ ఏవైతే ఉంటాయో ఆ పాజిటివ్ శాంపుల్స్ ఈ టెస్ట్ ద్వారా, ఆల్రెడీ మిగిలిన టెస్టుల ద్వారా వచ్చినటువంటి పాజిటివ్ శాంపుల్స్ ఈ టెస్ట్లో టెస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. 100కి ఎన్ని పాజిటివ్ చూపించింది, కరెక్ట్గా చూపించింది అన్నట్టు. రైట్. 100కి ఇది ఎన్ని చూపిస్తుంది? పాజిటివ్ది 94 చూపిస్తుంది కాబట్టి దాని సెన్సిటివిటీ అంటాం. ఇప్పుడు స్పెసిఫిసిటీ అంటే ఏంటి? దీని తాలూకా స్పెసిఫిసిటీ 98% అని చెప్పడం అనేది జరిగింది. స్పెసిఫిసిటీ అంటే ఏంటి అంటే నెగిటివ్ శాంపుల్స్ ఇస్తారండి. ఈసారి 100 నెగిటివ్ శాంపుల్స్ ఇస్తారు. 100 నెగిటివ్ శాంపుల్లో ఇది ఎంతవరకు కరెక్ట్ చూపిస్తుంది? నెగిటివే అని ఎంతవరకు చూపిస్తుంది అంటే 98 చూపిస్తుంది. 100 నెగిటివ్ శాంపుల్స్లో నెగిటివ్ అని చెప్పి రిజల్ట్ ఎన్ని 98 చూపిస్తుంది. దాన్ని స్పెసిఫిసిటీ అంటారు. మీకు సెన్సిటివిటీకి స్పెసిఫిసిటీకి తేడా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్. దాంతోపాటు దీని యొక్క ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లో వైరల్ లోడ్స్ ఉన్నప్పటికీ బాడీలో వైరల్ లోడ్ అనేది తక్కువ ఉన్నప్పటికీ ఇది డిటెక్ట్ చేయగలదంట, ఈజీగా డిటెక్ట్ చేస్తుందంట. సో ఆ పేషెంట్ని ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేయడానికి, ఎర్లీ స్టేజెస్లోనే వాళ్ళని టెస్ట్ చేసి డిటెక్ట్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రైట్. వేరే వాళ్ళకి సంక్రమించకుండా, వేరే వాళ్ళకి వ్యాధి సోకకుండా, ఇన్ఫెక్షన్ అనేది సోకకుండా ఐసోలేట్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ టెస్ట్ యొక్క ఇంకా సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇట్ రిక్వైర్స్ వెరీ లిటిల్ ఎక్విప్మెంట్ అండి. చాలా తక్కువ ఎక్విప్మెంట్ వాడడం అనేది జరుగుతుంది ఈ టెస్ట్లో.
దాంతోపాటు ఇట్ ఈస్ వెరీ ఐడియల్ టు యూజ్ ఇన్ రూరల్ ఏరియాస్ అండి. రూరల్ ఏరియాస్లో వాడడానికి చాలా చాలా ఇదవుతుంది, ఎందుకంటే లిమిటెడ్ ఫెసిలిటీస్ ఉంటే చాలు. ముఖ్యంగా ల్యాబుల్లో అవసరం, మ్యాక్సిమం చాలా ల్యాబుల్లో వాడేటటువంటి ఎయిర్ కండిషన్డ్ ల్యాబొరేటరీస్ దీనికి అవసరం లేదు. ఈ ఎక్విప్మెంట్ని స్టోర్ చేయడానికి కానీ, శాంపుల్ స్టోర్ చేయడానికి కానీ అక్కర్లేదు. ఇది ఈజీ టు క్యారీ ఎక్విప్మెంట్ అని చెప్పడం అనేది జరిగింది. జస్ట్ ఒక బాక్స్ షేప్లో ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు దీనికి సెపరేట్ బయాలజిస్టులు అక్కర్లేదండి. ఇట్ కెన్ బి ఆపరేటెడ్ బై రూరల్ యూత్. ఊరిలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆపరేట్ చేసేయచ్చు విత్ మినిమల్ ట్రైనింగ్. చాలా తక్కువ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఆపరేట్ చేసేయచ్చు అని చెప్పడం అనేది జరిగిందండి. దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ టెస్ట్. అయితే ఈ టెస్ట్లో వాడినటువంటి టెక్నాలజీ ఏంటో చూద్దాం. నేను రాస్తున్నప్పుడు నోట్స్ రాసుకోండి అమ్మా చక్కగా, రైట్. మీకు ఈ నోట్స్ యొక్క పీడిఎఫ్ డీటెయిల్డ్గా కావాలంటే కోర్స్లో జాయిన్ అయితే మీకు డీటెయిల్డ్గా పీడిఎఫ్ అనేది వస్తుంది, రైట్. పీడిఎఫ్ శాంపుల్స్ నేను క్లాస్లో చూపించాను. నేను టెక్నాలజీ ఏం వాడతారు అంటే ఐసోథర్మల్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ మెథడ్ అండి. ఐసోథర్మల్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ మెథడ్. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఇదే మెథడ్ని ఆర్టీపీసీఆర్ టెస్ట్లో కూడా వాడుతున్నాము. ద సేమ్ మెథడ్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఆర్టీపీసీఆర్ టెస్ట్. ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఏదైతే ఉందో దానిలో వాడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు ఒక మొబైల్ యాప్ కూడా డిజైన్ చేశారండి. ఈ మొబైల్ యాప్ ఏం చెప్తుంది అంటే ఏవైతే స్ట్రిప్స్ ఉన్నాయో, శాంపుల్ సేకరించినటువంటి స్ట్రిప్స్, వాటి తాలూకా కలర్స్ని ఐడెంటిఫై చేసి అది పాజిటివ్ రిజల్టా నెగిటివ్ రిజల్టా అని కరెక్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది. బై స్కానింగ్ త్రూ దిస్ మొబైల్ యాప్ మనం పాజిటివ్ రిజల్ట్ అనేది మనం చెప్పొచ్చు బయటికి, రైట్. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే హ్యూమన్ ఎర్రర్స్ చాలా మినిమైజ్ అవుతాయి. మానవ తప్పిదాలు, టెస్టింగ్లో ఉన్నటువంటి మానవ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మినిమైజ్ అయ్యే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ టెస్ట్ అని చెప్పడం అనేది జరిగింది, రైట్. ఈ టెస్ట్ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి డీటెయిల్డ్గా హిందీలో ఇవ్వడం అనేది జరిగిందండి. జాగ్రత్తగా చూడండి. కోవిరాప్ మెషిన్ ఏదైతే ఉందో, మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి టెస్టింగ్ మెషిన్ ఏదైతే ఉందో, ఇది చూడ్డానికి ఒక చిన్న బాక్స్ స్ట్రక్చర్లా ఉండడం అనేది జరుగుతుంది అంట. ఇట్ రిజెంబుల్స్ లైక్ ఏ బాక్స్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ కమ్స్ విత్ ఏ కిట్. ఒక కిట్తో రావడం అనేది జరుగుతుందని చెప్పారు, రైట్. ఆ కిట్లో ఏముంటాయి అంటే 3 మాస్టర్ మిక్సెస్ ఉంటాయి. స్పెషల్లీ డిజైన్డ్ మిక్సెస్ అనేవి ఉంటాయి. దీనిలో కూడా 3 సొల్యూషన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ జీన్స్, వైరస్ యొక్క డిఫరెంట్ జీన్స్ యొక్క సొల్యూషన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో, శాంపుల్స్ మనం దేని ద్వారా కరెక్ట్ చేస్తాం దీనిలో, ఈ టెస్ట్లో నేసల్ స్వాబ్. ఆర్టీపీసీఆర్ టెస్ట్లో ఎలా అయితే స్వాబ్స్ తీస్తారో అలాగే ఒక మన ముక్కులో ఇది పెట్టి తీస్తారు కదా, అలాంటిది ఒకటే తీస్తారు. తీసి ఏం చేస్తారు అంటే, రైట్, ఈ మిక్స్ ఏదైతే ఉందో ఈ మిక్స్లో వేయడం అనేది జరుగుతుంది, రైట్. తర్వాత ఈ మిక్స్ని వేడి చేస్తారండి, రైట్. తర్వాత ఈ ట్యూబ్స్ని వేడి చేయడం అనేది జరుగుతుంది అట్ ఏ స్పెసిఫిక్ టెంపరేచర్, రైట్. హీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సొల్యూషన్ని మళ్ళీ కలిపి మళ్ళీ హీట్ చేస్తారండి, రీహీట్ చేస్తారు. తర్వాత ఒక పేపర్ స్ట్రిప్, మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్లో వాడతారు చూసారా, ఒక పేపర్ స్ట్రిప్. ఆ పేపర్ స్ట్రిప్ని వీటిల్లో ముంచడం అనేది జరుగుతుంది. వీటిల్లో ముంచిన తర్వాత ఆ పేపర్ స్ట్రిప్స్ ఏవైతే ఉంటాయో అవి వైరస్ ఉందో లేదో అని చెప్పి రిజల్ట్ ఇస్తాయి. లాస్ట్కి రిజల్ట్ ఇచ్చేవి ఏంటి, పేపర్ స్ట్రిప్స్. వీటిలో కలర్స్ వస్తాయి, రైట్. ఆ కలర్స్ ద్వారంగానే మనం ఇందాక మొబైల్ యాప్ అని చెప్పుకున్నాం కదా, ఆ మొబైల్ యాప్ ఏదైతే ఉందో ఆ మొబైల్ యాప్ స్కానర్తోని మనం ఏం చేయొచ్చు అంటే స్కాన్ చేయొచ్చు, రైట్. దేన్ని స్కాన్ చేస్తామండి, ఈ పేపర్ స్ట్రిప్ని స్కాన్ చేస్తాం. స్కాన్ చేస్తే మొబైల్ యాప్ మన తాలూకా రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ ఇస్తుంది. దిస్ ఈజ్ వెరీ ఈజీ టు యూజ్, వెరీ ఈజీ టు యూజ్, రైట్.
ఈ రిజల్ట్ ఎంతసేపట్లో వస్తుంది అని చెప్పారండి, 60 minutes, 1 hourలో రావడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, అయితే ఆర్టీపీసీఆర్ టెస్ట్కి దీనికి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఆర్టీపీసీఆర్తో కంపేర్ చేస్తే ఆర్టీపీసీఆర్ ఎక్విప్మెంట్ కోసం ల్యాబొరేటరీస్ 25 లక్షలు ఖర్చు పెట్టాల్సి అవసరం ఉంటుంది. రైట్, బట్ కోవిరాప్ మిషన్ ఏదైతే ఉందో ఇది జస్ట్ 5,000కే అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. 5,000కి మిషన్ వస్తుంది. టెస్ట్ కిట్ ఎంతకు వస్తుంది? 500కే రావడం అనేది జరుగుతుంది టెస్ట్ కిట్. రైట్, ఆర్టీపీసీఆర్ టెస్ట్ని ఎవరు చేయాలి అంటే ఒక మాలిక్యులర్ బయాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే పెర్ఫామ్ చేయగలరు. ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ అండ్ కాంప్లెక్స్, బట్ ఇట్ కెన్ బి కోవిరాప్ టెస్ట్, ఇట్ కెన్ బి ఆపరేటెడ్ బై ఎనీవన్ విత్ మినిమల్ ట్రైనింగ్. కాస్త ట్రైనింగ్ ఇస్తే ఎవరైనా దీన్ని ఇది చేయొచ్చు. ఇది సిగ్నిఫికెన్స్ అనేది చెప్పడం అనేది జరిగింది. కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే సైంటిస్టులు ఇది చేశారో వాళ్ళు గవర్నమెంట్ కమర్షియల్ ప్రొడక్షన్ కోసం, దాంతోపాటు గవర్నమెంట్ యొక్క ఇన్సెంటివ్ కోసం చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నామని చెప్పడం అనేది జరిగింది. బికాజ్ చాలా లోయెస్ట్ బాడీలో లోవర్ వైరల్ లోడ్స్ ఉన్నప్పటికీ ఇది ఐడెంటిఫై చేయగలదు. సో ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎవరైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళని ఐసోలేట్ చేయడం వల్ల మనం చాలా వరకు వ్యాధిని COVID-19ని కంటైన్ చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, నిన్నే మనం ఆర్టికల్లో చూసుకున్నాం. ఇన్నోవేషన్స్ అనేవి ఏం చేస్తాయి? ఇన్నోవేషన్స్ అనేవి ఏం చేస్తాయండి? నిన్న మనం ఎడిటోరియల్లో చూసాం, మీరు గమనిస్తే మనుషుల యొక్క జీవన ప్రమాణాలని పెంచుతాయి, హెల్త్ సెక్టార్ని ఇంప్రూవ్ చేస్తాయి, ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. రైట్, ఎక్కువ మంది ఇలాంటి టెస్టులు అనేవి ఇన్నోవేషన్ ద్వారా, నూతన ఆవిష్కరణల ద్వారా ఇలాంటి టెస్టులు ఎప్పుడైతే వస్తాయో ఏం చేయొచ్చు? మనం ఎక్కువ మంది ప్రాణాలని కాపాడొచ్చు, జనాల జీవన ప్రమాణాలని, వాళ్ళ తాలూకా లైఫ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. రైట్, ఒక ప్రోగ్రెసివ్ గ్రోత్ అనేది సొసైటీకి దొరుకుతుంది. సో మీరు మనం చదువుకున్న దాన్ని ఏవైతే ఉంటాయో వాటిని మిగిలిన వాటి ముందు చదువుకున్న వాటితో ఇలా కంపేర్ చేసుకుంటూ, కోరిలేట్ చేసుకుంటూ చదువుకున్నారనుకోండి, మన థాట్ ప్రాసెస్ బిల్డ్ అవుతుంది. దాంతోపాటు మన మెచ్యూరిటీ లెవెల్స్ బిల్డ్ అవుతాయి. నేను చాలాసార్లు స్టూడెంట్స్కి చెప్తాను, యూపీఎస్సీ జర్నీ ఏదైతే ఉందో, మీరు యూపీఎస్సీ క్రాక్ చేయకపోవడం పక్కన పెట్టండి. యూపీఎస్సీ జర్నీ ఈజ్ వండర్ఫుల్ జర్నీ. అది మిమ్మల్ని మనుషులుగా తీర్చిదిద్దుతుంది. రైట్, ఇలా ఎసెన్స్తో, ఇలా ఒక ఎమోషన్తో మీరు చక్కగా నేర్చుకోవాలంటే యూ కెన్ జాయిన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అండి. వీ ఫాలో వన్ వండర్ఫుల్ కల్చర్ ఇక్కడ. రైట్, ఏదో మార్క్స్ కోసం దీనికోసం కాకుండా నాలెడ్జ్ ఇంపార్ట్ చేయాలి. రైట్, అలాంటిది మేము ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్ నేనే టీచ్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అమ్మా. రైట్, లేకపోతే నా నెంబర్ ఇక్కడ రాస్తాను, ఒకసారి చూడండి. నాకే మీరు ఫోన్ చేసి నాతోనే మాట్లాడొచ్చు. రైట్, కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏమొస్తుంది ఏంటి సార్ అని చెప్పి అడిగితే నేను చెప్తాను, జాగ్రత్తగా మనం మాట్లాడదాం. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా క్లియర్ అయింది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజస్థాన్ టు అపోజ్ న్యూ ఫార్ములాస్ అండి. దీన్ని మనం ఈ ఆర్టికల్ని దేనిలో చదువుకుంటాం? జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్లో చదువుకోవడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో మనం చదువుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా, జాగ్రత్తగా వినండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది అసలు ఏంటి మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ని ఎలా మనం రిలేట్ చేసుకోవాలి ఏంటి అని అర్థమవుతుంది. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఫార్మ్ బిల్స్, దేర్ ఈజ్ సంథింగ్ మోర్, కాస్త ఎక్కువ ఉంది. దాని గురించి మనం కొన్ని ఆర్టికల్స్ని టచ్ చేద్దాం కాన్స్టిట్యూషన్లో. మీకు డీటెయిల్డ్గా అర్థం చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను, జాగ్రత్తగా చూడండి. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది 3 అగ్రికల్చర్ బిల్స్ అనేవి పాస్ చేయడం అనేది జరిగింది. 3 కాంట్రవర్షియల్ అగ్రి బిల్స్ అనేవి ఇది చేయడం అనేది జరిగింది. ఆ బిల్స్ గురించి మనం చాలాసార్లు చదువుకున్నాం. రైట్, చాలాసార్లు మనం ఈ కాంట్రవర్షియల్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. క్రిటిసిజం ఎందుకు వచ్చిందని మాట్లాడుకున్నాం. రైట్, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా సురేష్ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకసారి. అయితే చూడండి, ఈ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిల్స్ అపోజిషన్ తాలూకా ఇదేంటంటే, ఈ బిల్స్ రావడం తర్వాత ఎంఎస్పి సిస్టమ్ అనేది పోతుంది అని ఒక ఇది చేస్తున్నారండి. ఎంఎస్పి సిస్టమ్ ఏదైతే ఉంటుందో మినిమం సపోర్ట్ ప్రైస్ సిస్టమ్. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటంటే ద ప్రైస్ అట్ విచ్ గవర్నమెంట్ బైస్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఫార్మర్స్. రైతుల దగ్గర నుంచి పంటను ప్రభుత్వం ఏ ధరకైతే కొనుగోలు చేస్తుందో దానిని ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం, లేదా తెలుగులో అయితే కనీస మద్దతు ధర అంటాం. ఈ ఎంఎస్పి సిస్టమ్ అనేది పూర్తిగా అబాలిష్ అవుతుంది ఈ బిల్స్ వల్ల. రైట్, ఇది అవ్వడం అనేది
చాలా రైతులు ఆందోళన చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీని మీద ప్రొటెస్ట్ చేస్తున్నాయి, అపోజిషన్ కూడా ప్రొటెస్ట్ చేస్తుంది. దాంతోపాటు స్టేట్ రన్ చేస్తున్నటువంటి ఏపీఎంసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డైల్యూట్ చేసేశారు. ఏపీఎంసీస్ లేదా మండీస్ అంటామండి. ఏపీఎంసీస్ లేదా మండీస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. రైతులు పండించినటువంటి పంటని గవర్నమెంట్ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. ఈ ఏపీఎంసీస్లో రైతు అమ్ముకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇది సెట్ చేసినందుకు గాను ఈ ఏపీఎంసీస్ ఏం చేస్తాయంటే కొంత కమిషన్ అనేది ఛార్జ్ చేస్తాయి. ఈ కమిషన్ ఎవరికి వెళ్తుంది సార్? అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ అంటామండి. ఈ కమిషన్ ఎవరికి వెళ్తుందంటే స్టేట్ గవర్నమెంట్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ లాస్ట్ తెచ్చి ఏం చేశారంటే ఏపీఎంసీస్లో కాదు ఎక్కడైనా మీరు అమ్ముకోవచ్చు అన్నారు. అంటే నా పేరు సాయిరామ్ అండి. సాయిరామ్ సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పంట పండించి బీహార్లో అమ్ముకోవచ్చు, ఢిల్లీలో అమ్ముకోవచ్చు, అస్సాంలో అమ్ముకోవచ్చు, గుజరాత్లో అమ్ముకోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పడం వల్ల ఏం జరిగింది అంటే ఏపీఎంసీస్ అనేవి లాస్ట్కి డైల్యూట్ అయిపోతాయి. దానివల్ల స్టేట్ గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్స్కి రావాల్సినటువంటి రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో అవి పడిపోతాయి, కమిషన్స్ రావు కదా మరి పడిపోతాయి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ ఆందోళన వ్యక్తం చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొకటి ఏం చేశారు అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో ఏం చేశారంటే ఎంతవరకు స్టోర్ చేయాలి, స్టోరేజ్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎత్తేసారండి. స్టోరేజ్ లిమిట్స్ తీసేయడం అనేది జరిగింది. ఈ స్టోరేజ్ లిమిట్స్ తీసేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన తాలూకా కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటాయి. రైతుల దగ్గర నుంచి కొనుక్కొని ఏం చేస్తాయి? కార్పొరేట్ కమ్యూనిటీలు స్టోర్ చేసుకుంటాయి. స్టోర్ లిమిట్ లేదు కాబట్టి, ఎంత స్టోర్ చేసుకోవాలని లిమిట్ లేదు కాబట్టి మొత్తం స్టోర్ చేస్తాయి. ఒక దగ్గర ఆగిపోతుంది సరుకు. మనకి మార్కెట్లో గ్రెయిన్స్ పంట అనేది దొరకదు, మనకి మార్కెట్లో తిండి గింజలు అనేవి మనకు దొరకవు. అప్పుడు ఏం జరుగుతుంది? సప్లై అనేది మార్కెట్లో తక్కువ ఉందండి. అప్పుడు ఏం జరుగుతుంది? డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? ధరలు అనేవి పెరుగుతాయి. సో ఆర్టిఫిషియల్గా ప్రైసెస్ అనేవి రైజ్ అవుతాయి. దానివల్ల ఎవరు లాభపడతారు? లాస్ట్కి రైతు కాకుండా కార్పొరేట్స్ లాభపడతారు అని చెప్పి అపోజిషన్ పార్టీస్ కానీ లేకపోతే ప్రొటెస్ట్ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ చెప్తుందన్నమాట. ఈ బిల్స్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అందుకోసమని ఏం చేశారు అంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఈ బిల్లుల్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. అయితే ఇంకొకటి మనం మాట్లాడాలి. జాగ్రత్తగా చూడండి. దేర్ ఈజ్ షెడ్యూల్ 7 ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 7th షెడ్యూల్ ఏం చేస్తుంది? 7th షెడ్యూల్లో ఏం చెప్తున్నారంటే డివిజన్ ఆఫ్ పవర్స్ గురించి చెప్తున్నారు. ఎవరెవరి మధ్య డివిజన్ ఆఫ్ పవర్స్? మనదేంటి? ఫెడరల్ పాలిటీ. అంటే పవర్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్, ఇంకో పక్క సెంట్రల్ గవర్నమెంట్ డివైడ్ చేశారండి. దేన్ని? పవర్స్ని, అధికారాలని డివైడ్ చేయడం అనేది జరిగింది. ఈ డివైడ్ చేయడం కోసం ఏం చేశారంటే 3 లిస్టులు వేశారు. మొదటి లిస్ట్ స్టేట్ లిస్ట్, రెండవ లిస్ట్ యూనియన్ లిస్ట్ లేదా సెంట్రల్ లిస్ట్, మూడవది ఏంటంటే కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అంటాం. స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో సమ్ ఉంటాయి, సమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ మీద ఎవరు ఇవి చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే యాక్ట్స్ అనేవి పాస్ చేయాలి, రూల్స్ అనేవి చేయాలి. అవన్నీ స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. ఇంకొన్ని ఉన్నాయి, డిఫెన్స్ కానీ లేకపోతే పలానా అనుకోండి. ఇవన్నీ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి కానీ ఇవన్నీ ఎవరి అండర్లో ఉంటాయంటే యూనియన్ లిస్ట్లో ఉన్నవన్నింటిని ఎవరు చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే అధికారాలు పాస్ చేయాలి. మూడవ లిస్ట్ కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో వాటి మీద ఎవరు చేయొచ్చు అంటే బోత్ స్టేట్ అండ్ సెంటర్, ఉమ్మడి జాబితా అంటాం కదా, ఇద్దరూ చేయొచ్చు. ఇద్దరూ ఇవనేది చేయొచ్చు. ఇప్పుడు చెప్తాను. ఇద్దరు లాస్ అనేవి పాస్ చేయొచ్చు. అగ్రికల్చర్ అనేది ఇప్పుడు దేని సబ్జెక్ట్లో ఉంది అంటే స్టేట్ సబ్జెక్ట్లో ఉంది. అగ్రికల్చరల్ ట్రేడ్ దేని మీద ఉంది?
అంటే కాన్కరెంట్ లిస్ట్లో ఉంది, అంటే ఉమ్మడి జాబితాలో ఉంది. అగ్రికల్చర్ మీద, వ్యవసాయం మీద చట్టాలు చేయాలంటే ఎవరు చేయాలంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంటే చేయాలి, రైట్? సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకోకూడదు. కానీ అగ్రికల్చరల్ ట్రేడ్ ఏదైతే ఉందో, అగ్రికల్చరల్ పండించిన భూములు ఏదైతే ట్రేడ్ ఏదైతే ఉందో దానిని ఎవరు చేయాలంటే కాన్కరెంట్ లిస్ట్లో ఉండడం వల్ల బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు. సో ఈ క్లాజ్ ఏదైతే ఉపయోగించుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఈ 3 అగ్రికల్చరల్ బిల్స్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ వరకు మీకు క్లియర్ అనే అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. అయితే లాస్ అనేవి పాస్ చేసింది కదా, ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఏం చేస్తున్నాయంటే, ఎవరైతే అపోజ్ చేస్తున్నారో స్టేట్ గవర్నమెంట్స్ కానీ, లేకపోతే అపోజిషన్ పార్టీ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్లో అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో అది రూల్ చేస్తున్నటువంటి స్టేట్స్ కానీ ఈ అగ్రి బిల్స్కి, ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి అగ్రికల్చరల్ బిల్స్కి, ఈ ఫామ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా, ఆపోజిట్గా వీటిని ఇది చేసేటట్టు, అండర్మైన్ చేసేటట్టు స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొన్ని లాస్ అనేవి పాస్ చేస్తున్నాయి. ఎందుకు? అగ్రికల్చరల్ ట్రేడ్ అనేది దేని మీద ఉంది? కాన్కరెంట్. అగ్రికల్చరల్ ట్రేడ్ మీద ఎవరెవరు చేయొచ్చు? బోత్ సెంటర్ అండ్ స్టేట్ కూడా చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్స్ అనేవి యాక్ట్స్ పాస్ చేస్తున్నాయండి, కొన్ని యాక్ట్స్ పాస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన రూల్ ఒకటి ఉంది అనుకోండి. సపోజ్ మినిమం సపోర్ట్ ప్రైస్ తీసేస్తాము అనలేదు సెంట్రల్ గవర్నమెంట్, బట్ అనుకోండి తీసేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ అందనుకోండి. స్టేట్ గవర్నమెంట్ ఎంఎస్పి ఉంచాలి అని స్టేట్ గవర్నమెంట్ చెప్పింది అనుకోండి. ఆ రాష్ట్రంలో ఏ స్టేట్ గవర్నమెంట్ అయితే ఈ యాక్ట్ చేసిందో ఆ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందా వద్దా, స్టేట్ గవర్నమెంట్ చెప్పిందా వద్దా? దేర్ ఈజ్ ఏ కాన్ఫ్లిక్ట్ అండి. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది, రైట్? ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను సింపుల్గా. మొదటిది, సెంట్రల్ గవర్నమెంట్ దొంగతనాన్ని డీక్రిమినలైజ్ చేయాలి అనుకోండి. సపోజ్ డీక్రిమినలైజేషన్ ఆఫ్ డ్రగ్స్ అనుకోండి. డ్రగ్స్ని డీక్రిమినలైజ్ చేద్దాం అనుకోండి. ఇన్ కేసు డ్రగ్స్ని డీక్రిమినలైజ్ చేస్తే పిల్లలు పాడైపోతారు మా రాష్ట్రంలోని అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ క్రిమినలైజ్ చేసింది అనుకోండి. క్రిమినలైజ్ చేస్తూ ఒక యాక్ట్ తెచ్చింది అనుకోండి, ఒక చట్టం చేసింది అనుకోండి. మళ్ళీ ఏమవుతుంది? నేను మామూలుగా ఒక ఉజ్జాయింపుగా చెప్తున్నానండి, క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది, కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఎవరు నెగ్గుతారు సార్? ఇప్పుడు ఎవరిది వర్కౌట్ అవుతుంది, ఎవరు ఇది చేస్తారు అనేటప్పుడు ఏమొస్తుంది అంటే, ఈ ఆర్టికల్ 254 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 254 గురించి మనం మాట్లాడుకోవాలి. ఇలాంటి ఇష్యూస్ మెయిన్స్లో ఎక్కువ అడుగుతారండి, రైట్? ఎందుకో చెప్తాను, మెయిన్స్లో క్వశ్చన్ ఎలా వస్తుందో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యూనియన్ గవర్నమెంట్ చేసినటువంటి లాస్కి, స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి అదే సబ్జెక్ట్ మీద స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి లాస్కి ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది అనుకోండి, మేజర్ హస్తం ఎవరి లా అనేది ప్రివైల్ అవుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి లా ప్రివైల్ అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి లా కొట్టివేయబడుతుంది, రైట్? స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఎవరికి ఇచ్చారు అధికారం? మెయిన్ అధికారం పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది, యూనియన్ గవర్నమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది, రైట్? మనం ఏం చెప్పాం? ఇండియా అనేది ఫెడరల్ గవర్నమెంట్ అని చెప్పాం, సమాఖ్య వ్యవస్థ ఫాలో అవుతుందని చెప్పాం. బట్ ఇక్కడ యూనియన్ గవర్నమెంట్కి ఒక మెట్టు పైకెక్కించి ఏం చేశారు? యూనిటరీ గవర్నమెంట్ ఏవైతే ఉంటాయో, యూనిటరీ గవర్నమెంట్ అంటే అధికారం అంతా ఒకరి చేతుల్లోనే ఉంటుంది, ఒక సెంట్రల్ పవర్ చేతుల్లోనే ఉంటుంది. యూనిటరీ గవర్నమెంట్ యొక్క ఫీచర్స్ కూడా మన తాలూకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కనిపించాయి. సో ఆర్టికల్ 254 ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ బోత్ ఫెడరల్ ఫీచర్స్ అండ్ యూనిటరీ ఫీచర్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి, రైట్? అయితే చూడండి, మరి ఎందుకు సార్, మరి ఈ లాస్ పాస్ చేసి స్టేట్ గవర్నమెంట్స్ ఈ లాస్ పాస్ చేసి ఉపయోగం ఏంటి అని మనం అనుకుందాం. ఇంకొకటి చెప్తాను.
ఆర్టికల్ 254 క్లాజ్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందనుకోండి. దీని గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మ. ఇదేం చెప్తుందో చెప్తాను. దీనిలో క్లాజ్ 2, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి లాకి ససేమిరా అంది, రైట్ అని స్టేట్ గవర్నమెంట్ యొక్క లా కొట్టివేసే ముందు ఏం చేస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్స్ ప్రెసిడెంట్ యొక్క ఎసెంట్కి పంపిస్తారండి. రాష్ట్రపతి యొక్క ఆమోదం కోసం పంపించడం అనేది జరుగుతుంది. దేన్ని? స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి లాని. ఇప్పుడు ప్రెసిడెంట్ ఒకవేళ తిరస్కరించాడు అనుకోండి, ప్రెసిడెంట్ తిరస్కరించడం జరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ తాలూకు చట్టమే ప్రివైల్ అవుతుంది. ఒకవేళ ప్రెసిడెంట్ రిజర్వ్ చేశారనుకోండి, అంటే సమాధానం చెప్పకుండా పక్కన పెట్టి కూర్చున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క లా ప్రివైల్ ఉంటుంది ఆ రాష్ట్రంలో. గవర్నర్ సమాధానం చెప్పకపోయినా, గవర్నర్ ఆమోదం చెప్పినా, రిజర్వ్ ఆర్ ఎసెంట్ ఆమోదం చెప్పినా ఏ లా అనేది ప్రివైల్ అవుద్ది? స్టేట్ గవర్నమెంట్ లా ప్రివైల్ అవుద్ది. ఆ స్టేట్లో సెంట్రల్ గవర్నమెంట్ లా అనేది పనిచేయదు. ఒకవేళ గవర్నమెంట్ తిరస్కరిస్తే, రైట్, తిరస్కరిస్తే ఏం జరుగుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ లానే పనిచేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో, తిరస్కరిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ లాస్ని చేశాయి. ఈ లాస్లో ఎవరు నెగ్గుతారు అంటే పార్లమెంట్ చేసినటువంటి చట్టమే నెగ్గుతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఈ లాస్ని దేనికోసం పంపిస్తారు? ప్రెసిడెంట్ యొక్క అసెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ మనకు తెలుసు, మన దేశంలో రాష్ట్రపతి ఒక నామమాత్రపు అధికారి, రైట్. సో ఈ ప్రెసిడెంట్ ఏం చేస్తారు? ఎవరి అండర్లో పనిచేస్తారు? సెంట్రల్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ తాలూకా గైడ్లైన్స్తో పనిచేయడం అనేది జరుగుతుంది ప్రెసిడెంట్. సో ఆయన ఏం చేస్తారు? ప్రెసిడెంట్ తప్పకుండా తిరస్కరించేస్తారు, 100% తిరస్కరించేస్తారు, రైట్. లేకపోతే రిజర్వ్ చేస్తే ఏమవుతుంది? స్టేట్ గవర్నమెంట్ అనేది ఇది అవుతుంది. ఇంకొకటి ఉందండి, ఈ మధ్యలో ప్రెసిడెంట్ ఇది చేసినప్పటికీ ఒకవేళ ప్రెసిడెంట్ ఆమోదం చెప్పారనుకోండి స్టేట్ గవర్నమెంట్ లాకి ఆమోదం చెప్పారనుకోండి, ఆ స్టేట్ గవర్నమెంట్ లాని కొట్టివేస్తూ మళ్ళీ పార్లమెంట్ ఇంకొక లాని తీసుకురావచ్చు. అప్పుడు పార్లమెంట్ చేసిన లాయే మళ్ళీ ఇదవుతుంది. సో మొత్తం ఈ సీన్లో ఎవరు హీరో అవుతారు అంటే పార్లమెంట్కే ఎక్కువ పవర్స్ ఉంటాయండి, స్టేట్ గవర్నమెంట్స్కి పవర్స్ తక్కువ. మరి ఈ క్లాజ్ ఎందుకు పెట్టినట్టు సార్? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ ఎందుకు? లాస్ట్కి పార్లమెంటే గెలుస్తుందని చెప్పేయచ్చు కదా సార్ అని చెప్పి మీరు మాట్లాడితే, ఎందుకు అంటే వీళ్ళ తాలూకా డిజప్రూవల్ అనేది చూపించడానికి, మొత్తం దేశం మొత్తానికి పలానా స్టేట్ డిజప్రూవల్ ఒక ఫార్మల్గా చూపించడం, మామూలు స్టేట్మెంట్ ఇవ్వడం కాదండి, ఒక ఫార్మల్గా చూపించడం ఏదైతే ఉంటుందో, మేము దానికి వ్యతిరేకిస్తున్నామని బహిర్గతపరచడం ఏదైతే ఉందో అది. దిస్ ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్, చెప్పాను కదండి, బోత్ యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్, రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదువుకోవాలో అలా చెప్పడం అనేది జరిగింది. మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ పోల్ సూన్ అని చెప్పడం అనేది జరిగింది. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటాం, పాలిటీ అండ్ గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. డీటెయిల్డ్గా వినండి, చాలా డీటెయిల్డ్గా చెప్తాను, బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం, జాగ్రత్తగా ఇది చేయండి. ముందు 2019 రైట్, 2019 ఆగస్ట్ 4వ తారీఖు ముందు, 4వ తారీఖు వరకు, 5వ తారీఖు ముందు ఏం జరిగింది అంటే, మీ అందరికీ తెలుసు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఏముండేది? ఒక అటానమస్ స్టేట్ అనేది ఉండడం అనేది జరిగింది, ఒక అటానమీ ఉండడం అనేది జరిగింది. ఈ అటానమీ అనేది దేనివల్ల వచ్చింది? ఆర్టికల్ 370 వల్ల రావడం అనేది జరిగింది. ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 370వ అధికరణ అనేది అటానమీ ఇవ్వడం అనేది, స్వయం ప్రతిపత్తి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ లాస్ట్ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. డెసిషన్ తీసుకొని ఏం చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఏదైతే ఉందో దీనిని 2 యూనియన్ టెరిటరీస్గా విడదీశారు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, 2
లడాక్ యూనియన్ టెరిటరీ. జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి ఏమి ఇచ్చారు? ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇచ్చారు. లడాక్ యూనియన్ టెరిటరీకి ఒక అసెంబ్లీ ఇవ్వలేదు, వితౌట్ ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇవి ఫామ్ అవ్వడం అనేది మీకు తెలుసు, రైట్. దీని తర్వాత ఏం జరిగింది అంటే గవర్నమెంట్ దీని తాలూకా గవర్నెన్స్లో కూడా మార్పులు చేయాలని చూస్తుంది. ఒకదాని తర్వాత ఇంకొకటి మార్పులు తీసుకురావాలని చెప్పి చూడడం అనేది జరుగుతుంది. డీటెయిల్డ్గా దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఏ అమెండ్మెంట్ తీసుకొచ్చారు, ఏం చేశారు చూద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఏం చేసింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పంచాయతీరాజ్ యాక్ట్ 1918లో అమెండ్మెంట్ చేయడం అనేది జరిగింది. దీన్ని అమెండ్ చేసిందండి. అమెండ్ చేసి ఏం చేసింది అంటే ఒక కొత్త గవర్నింగ్ బాడీ అయినటువంటి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడం అనేది జరిగింది. ముందు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ముందు ఏముండేవి అంటే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డ్స్ ఉండేవండి. ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డ్స్ ఉండేవి, డీడీబీస్ అంటాం. ఈ డీడీబీస్ పొజిషన్లో ఏమొచ్చినాయి? డీడీసీస్ వచ్చినాయి. బి తర్వాత సి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డ్స్ ప్లేస్లో ఏమొచ్చింది? డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ రావడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా, ఫోకస్డ్గా వినండి. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు, మీకు డీటెయిల్డ్గా బట్ వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను, రైట్. ఈ అమెండ్మెంట్ ద్వారా ఏం తీసుకొచ్చారు అంటే ఒక న్యూ యూనిట్ ఆఫ్ గవర్నెన్స్ అనేది తీసుకొచ్చారు. దీనిలో భాగంగా దేన్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే డీడీసీ స్ట్రక్చర్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. డీడీసీ స్ట్రక్చర్ అంటే డీడీసీ అంటే ఏం చెప్పాం? డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అని చెప్పాం. డీడీసీ స్ట్రక్చర్లో ఏం ఇంక్లూడ్ అవుతాయంటే గుర్తుపెట్టుకోండి, ఒకటి డీడీసీ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఫామ్ చేస్తారు. దానితో పాటు ఇంకొకటి ఏంటి అంటే డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ. ఈ రెండింటిని కొత్తదాన్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందండి. ఈ రెండింటిని ఇంక్లూడ్ చేయడం అనేది చేశారు. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, డిపిసి అంటాం, ఓకేనా. ఇవి దేన్ని రిప్లేస్ చేస్తాయి? ఈ డీడీసీ స్ట్రక్చర్ అనేది దేన్ని రిప్లేస్ చేస్తుంది? ముందే ఉండేదని చెప్పుకున్నాం, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్స్, డీడీబీ అండ్ డీడీపీ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయడం అనేది జరిగింది, రైట్. ఇదేం చేస్తుంది? ఈ డీడీసీ స్ట్రక్చర్, ఈ డీడీసీ కౌన్సిల్స్ ఏం చేస్తాయి అంటే డిస్ట్రిక్ట్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఆ డిస్ట్రిక్ట్లో ఏవేవి ప్లాన్ చేయాలి, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ గురించి కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ఇంప్రూవ్ చేయాలి, అసెట్స్ ఏవి బిల్డ్ చేయాలి, జనాల తాలూకా ప్రాబ్లమ్స్ ఏంటి, వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇలాంటివన్నీ ఎవరు చేస్తారు? ఈ డీడీసీ ఏదైతే ఉందో, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాంతోపాటు సహకరించేది ఎవరు? డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ. ఇద్దరూ కలిపి చేయడం అనేది జరిగింది, రైట్. ఇప్పటి వరకు స్ట్రక్చర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను. ప్రీవియస్ సిస్టమ్కి ఇప్పటికి తేడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అన్నింటికంటే బేసిక్ యూనిట్ గ్రామ పంచాయత్స్ ఉండేవి. దీనిపైన ఎవరు ఉండేవారు అంటే బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్స్, బీడీసీస్. దీనిపైన ఎవరున్నారు అంటే ఇంతకు ముందు అన్నాం కదా, ఇంతకు ముందు ఏముండేవండి? డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డ్స్, డీడీబీస్ ఉండేవి. ఇప్పుడు ఏమైంది? చేంజ్ ఏమొచ్చిందో చూద్దాం. ఇక్కడ గ్రామ పంచాయత్సే ఉన్నాయి, బేసిక్ యూనిట్. దీనిపైన కూడా బీడీసీసే ఉన్నాయి, అంటే బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్సే ఉన్నాయి సేమ్. ఇక్కడ మాత్రం ఏమొచ్చింది? థర్డ్ టైర్లో ఏమొచ్చింది? ఫస్ట్ టైర్, సెకండ్ టైర్, థర్డ్ టైర్. థర్డ్ టైర్లో ఏమొచ్చింది? డీడీబీస్ బదులుగా బి తర్వాత ఏమొచ్చిందన్నాం? సి వచ్చిందన్నాం. డీడీసీస్ వచ్చినాయి, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ రావడం అనేది జరిగింది.
ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేదని మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటాను. ఈ రెండు సేమ్ అండి. రైట్, చేంజ్ అంతా ఎక్కడొచ్చింది? డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డ్స్ ప్లేస్లో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ రావడం అనేది జరిగింది. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి న్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ఇప్పుడు డీడీసీ అంటే ఏంటి, దాని తాలూకు కంపోజిషన్ ఎలా ఉంటుంది, ఇలా అన్నీ కంప్లీట్గా మాట్లాడుకుందాం. జాగ్రత్తగా చూడండి అమ్మ. డీడీసీస్లో ఇప్పుడు ఏం చేశారు అంటే కొత్తగా ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, రైట్, డైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఇట్ కంటైన్స్ 14 ఎలక్టెడ్ మెంబర్స్ అండి. ఇంతకు ముందు ఎలా ఉందో అన్నీ చెప్తానండి, కంగారు పడద్దు. 14 ఎలక్టెడ్ మెంబర్స్ పెర్ డిస్ట్రిక్ట్. ప్రతి జిల్లాకి 14 ఎలక్టెడ్ మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. అంటే ప్రతి డిస్ట్రిక్ట్ని 14 కాన్స్టిట్యుయెన్సీస్గా ఇది విడదీయడం అనేది జరుగుతుంది. రైట్, 14 కాన్స్టిట్యుయెన్సీలుగా విడదీసి 14 కాన్స్టిట్యుయెన్సీస్లో 14 మందిని, ముఖ్యంగా రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో రూరల్ ఏరియాస్లో ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి ఎవరిని రిప్రజెంట్ చేస్తారో ఒక్కొక్క మెంబర్ రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ ఓటింగ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళతో పాటు ఎమ్మెల్యే ఉంటారు. రైట్, ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్లో ఎమ్మెల్యేస్ ఉంటారు. దాంతోపాటు బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అన్నాం చూసారా, వీటి తాలూకా చైర్పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. బీడీసీ యొక్క చైర్మన్స్ ఉంటారు. రైట్, వీళ్ళ తాలూకా ఎవరైతే 14 ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారో వీళ్ళ తాలూకా టర్మ్ ఎంత అంటే 5 year టర్మ్ అండి. మొత్తం 5 ఏళ్ళ టర్మ్. రైట్, ఈ ఎలక్టరల్ ప్రాసెస్లో ఏం చేశారు అంటే రిజర్వేషన్స్ కూడా ఇది చేయడం అనేది జరిగింది. ఎవరెవరికి రిజర్వేషన్స్? సామాజికంగా వెనకబడిన వాళ్ళకి, ముఖ్యంగా ఎస్సీస్, ఎస్టీస్, ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ అలాట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సీఈఓగా ఎవరు చేస్తారు అంటే, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఆఫీసర్గా వర్క్ చేసే వాళ్ళు ఎవరు అంటే అడిషనల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్. రైట్, వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. గ్రూప్ 1 లెవెల్ ఆఫీసర్స్ ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళందరూ ఎప్పటికొకసారి మీట్ అవుతారంటే 3 నెలలకు ఒకసారి, ఎవ్రీ క్వార్టర్ మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. మీట్ అయ్యి ఏం డిస్కస్ చేస్తారండి? డెవలప్మెంట్ గురించి, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి, గ్రోత్ గురించి, ప్లానింగ్ గురించి, రైట్, వీటన్నింటి గురించి, స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి వీటన్నింటి గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, డీడీసీస్కి దీనిగా ఉండేది ఏంటి, హెల్ప్ చేసేది ఏమన్నాం? డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అన్నాం. డీడీసీ స్ట్రక్చర్లో ఏముంటాయండి? డీడీసీ స్ట్రక్చర్లో ఏముంటాయి? డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఉంటాయి. దాంతోపాటు డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ కూడా ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీలో ఏముంటుంది అంటే ఆ కాన్స్టిట్యుయెన్సీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎంపీ ఉంటారు. దాంతోపాటు ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేస్ ఉంటారు. దాంతోపాటు ఈ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంది చూసారా, ఈ 14 మంది కలిసి ఒక చైర్మన్ ఎన్నుకుంటారండి. ఒక చైర్మన్ని, ఒక వైస్ చైర్మన్ వీసీని ఎన్నుకుంటారు. వీళ్ళిద్దరూ కూడా కలిపి ఉంటారు. సారీ, ఇద్దరు కాదు, ఓన్లీ చైర్మన్ ఎవరైతే ఉంటారో చైర్మన్ ఉంటారు. దాంతోపాటు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ ఎవరైతే ఉంటారో ఆయన ఉంటారు. దాంతోపాటు ఇందాక సీఈఓ గారు ఉన్నారు కదా, అడిషనల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్, ఆయన కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే ఆ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాకు ఉన్నటువంటి ఎంపీ, ఈయన ఈ కమిటీకి చైర్మన్గా ఉండడం అనేది జరుగుతుంది. రైట్, వీళ్ళు తీసుకున్నటువంటి డీడీసీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలను ఎవరికి పంపిస్తారు? డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీకి పంపిస్తారు. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అవి గవర్నమెంట్కి సరిపడాలా ఉన్నాయా లేదా, అడ్మినిస్ట్రేటివ్కి సరిపడా ఉన్నాయా లేదా, జనాలకు యూజ్ అవుతుందా లేదా, వీటన్నింటినీ గమనించి వాటిని ఆమోదించడం అనేది జరుగుతుంది. వాటిని అప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, వాళ్ళ తాలూకా ప్లానింగ్ ఏది ఇస్తారో దాన్ని అప్రూవ్ చేయడం అనేది జరుగుతుందమ్మా. రైట్, ఇంతకుముందు ఎలా ఉండేది అంటే వాళ్ళ తాలూకా ఈ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డ్స్లో ఎవరు ఉండేవాళ్ళు అంటే
సారీ యా, ఇక్కడ చూడండి, ఈ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డ్స్లో ఎవరు ఉండేవాళ్ళు అంటే కేవలం ఎమ్మెల్యేస్, ఎంపీస్ వీళ్ళే ఉండడం అనేది జరిగేదండి. దాంతోపాటు బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎవరైతే సభ్యులు ఉన్నారో, చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి మీట్ అయ్యి ఇది చేయడం అనేది జరిగింది. వీటందరికీ హెడ్గా ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉండేవారండి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డుకి ఒక క్యాబినెట్ మినిస్టర్ హెడ్గా ఉండేవాళ్ళు. వీళ్ళు ఇది చేయడం జరిగింది. ఇప్పుడు రిఫార్మ్లో ఏం తీసుకొచ్చారు, 14 ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంక్లూడ్ చేశారు. అంటే డెమోక్రసీ ఏదైతే ఉందో ఆ లోవర్ లెవెల్లో కూడా డెమోక్రసీని పట్టుకెళ్ళడం అనేది జరిగింది. రైట్, గవర్నమెంట్ అదే అంది, దిస్ మూవ్ విల్ హెల్ప్ ఎస్టాబ్లిష్ ఆల్ ద 3 టైర్స్ ఆఫ్ గ్రాస్ రూట్స్ లెవెల్ డెమోక్రసీ ఇన్ ద యూనియన్ టెరిటరీ. రైట్, మొత్తం పునాదుల్లోకి లోతుల్లోకి ఏదైతే ఉందో మొత్తం వేళ్లలోకే మొత్తం కంప్లీట్గా ప్రతి టైర్కి డెమోక్రసీ అనేది పరిచయం చేశామని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఈ డీడీసీస్ ఏవైతే ఉంటాయో ఈ డీడీసీస్కి కంప్లీట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దీని మీద కంప్లీట్ అధికారం ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, కానీ అపోజిషన్ చేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీస్, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఏమంటున్నాయి అంటే ఇది యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా అధికారాలని, వాళ్ళ తాలూకా పవర్స్ని తొక్కేయడానికే సెంట్రల్ గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది అని చెప్పి వాళ్ళు వాదించడం అనేది జరుగుతుందండి. రైట్, ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాదించడం అనేది జరుగుతుంది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుంది, ప్రజల చేతికే పవర్ ఇవ్వడం అనేది జరిగింది. ప్రజలు ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళే ప్రజల అభ్యున్నతి కోసం, ప్రజల యొక్క ప్రోగ్రెస్ కోసం, ప్రజల యొక్క డెవలప్మెంట్ కోసం, ప్రజల యొక్క గ్రోత్ కోసం వాళ్ళే ప్లానింగ్ చేస్తారు. దానిలో తప్పేంటి అంటుంది. రైట్, సో ఇదేదైతే ఉంటుందో దీన్ని రీసెంట్గా అప్రూవ్ చేయడం అనేది జరిగిందండి యూనియన్ క్యాబినెట్. అదే దీనిలో కంప్లీట్గా మాట్లాడడం అనేది జరిగింది. రైట్, ఈ 3 టైర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఐ హోప్ ఇది కంప్లీట్గా క్లియర్ అయిందనే మీకు డీటెయిల్డ్గా చెప్పాననే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు దట్ నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్ఫోడమిక్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ సీరియస్ ఛాలెంజ్. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుందండి. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీలో మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఇన్ఫోడమిక్ అంటే ఏంటి, ఇన్ఫోడమిక్ మేనేజ్మెంట్ ఏంటి, అది ఎందుకు అంత సీరియస్ ఛాలెంజ్, దీన్ని ఎవరు చెప్పారు, డీటెయిల్డ్గా మాట్లాడదాం. ముఖ్యంగా మెయిన్స్ పర్స్పెక్టివ్లో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. రైట్, స్టార్స్ పెట్టుకోండి, ఎన్ని స్టార్స్ పెట్టుకుంటారో అన్ని స్టార్స్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. బాగా వచ్చింది ఆర్టికల్లో, జాగ్రత్తగా వినండమ్మా. ఇది ఎవరు చెప్పారు, ఫస్ట్ ఇన్ఫోడమిక్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ఫోడమిక్ అంటే ఏంటి అంటే హ్యావింగ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ అండి. చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉండడం. దిస్ ఇంక్లూడ్స్ బోత్ ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, particularly in social media. చూడండి, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి అవైలబుల్గా ఉండడం కూడా దానిలో సరైనది ఏది తప్పేది అని మనం జడ్జ్ చేసుకోవడానికి మనకి చాలా క్వశ్చన్ మార్క్ అనేది పడుతుందండి. రైట్, జనాలు చాలా మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది, జనాలు చాలా తప్పుదోవ పట్టే అవకాశం ఉంది, జనాలు చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. రైట్, ఒకసారి వాళ్ళు నమ్మిన సోర్స్ తప్పు అనుకున్నారనుకోండి. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను మా రిలేటివ్స్కి ఒక ఇన్ఫర్మేషన్ పెట్టాను. ఏంటి అంటే మాస్కులు పెట్టుకోవడం వల్ల కరోనా వైరస్ వస్తుంది, మాస్కులు పెట్టుకోవద్దయ్యా అని చెప్పాను. గవర్నమెంట్ ఏమో, హెల్త్ కేర్ సిస్టమ్ ఏమో మాస్కులు పెట్టుకోమంటుంది. ఇంట్లో వాడు చెప్పాడు కదా అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, మాస్కులు పెట్టుకోవడం మానేస్తారు. గవర్నమెంట్ మీద మిస్ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. గవర్నమెంట్ని నమ్మకూడదు, మా ఇంట్లో వాడు చెప్పాడు. రైట్, అలా జనాలు ఇదవుతారు. దాంతోపాటు మాస్క్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇన్ఫెక్షన్ అనేది ప్రబలే అవకాశం ఉంది. రైట్, దానిలో ఇంట్లో వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. రైట్, ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తెలిసి తెలియనితనంగా కానీ లేకపోతే మనం డెలిబరేట్గా కానీ ఇన్ఫర్మేషన్ తప్పుగా షేర్ చేయడం కానీ
ఇవేవైతే ఉన్నాయో అవి చాలా చాలా ప్రమాదాలకి, చాలా చాలా దారుణాలకి దారితీస్తాయండి. రైట్, వీటి తాలూకు ఇన్ఫోడమిక్ యొక్క ఇంపాక్ట్ ఏంటో చూద్దాం. అయితే ఇది గ్రేటర్ ఛాలెంజ్ అని ఎవరు చెప్పారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లోని చీఫ్ సైంటిస్ట్ అయినటువంటి సౌమ్య స్వామినాథన్ గారు చెప్పడం అనేది జరిగింది రీసెంట్గా ఒక ఈవెంట్లో. ఇప్పుడు ఏం చెప్పారు అంటే వీటి తాలూకా ఇంపాక్ట్ ఇది ఒక కన్ఫ్యూజన్ని గురి చేస్తుందండి, ఒక అయోమయానికి గురి చేస్తుంది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో జనాలకు తెలియదు. దాంతోపాటు రిస్క్ టేకింగ్, జనాలు ఒకటి నమ్మి దేనికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మాస్క్ పెట్టుకోపోతే ఏమవుతుంది, దట్ ఈజ్ రిస్క్ టేకింగ్. దాంతోపాటు మిస్ట్రస్ట్ టువర్డ్ గవర్నమెంట్ మీద అపనమ్మకం అనేది పెరుగుతుంది. రైట్, అయితే ఈవిడ చాలా మంచి మెజర్స్ కూడా సజెస్ట్ చేయడం అనేది జరిగిందండి. ఈ ఇన్ఫోడమిక్ ఏదైతే ఉందో, ఈ గ్రేటర్ ఛాలెంజ్ ఏదైతే ఉందో వాటిని ఎదుర్కోవడంలో మనం ఏం చేయొచ్చు, వాట్ ఆర్ ద మెజర్స్ దట్ వీ కెన్ ఫాలో అని చెప్పడం అనేది జరిగింది. మొదటి మెజర్ ఏం చెప్పారు అంటే పబ్లిక్ని క్రెడిబుల్ సోర్సెస్ వైపు డైరెక్ట్ చేయాలి. డైరెక్టింగ్ పబ్లిక్ టు క్రెడిబుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మాస్కులు పెట్టుకోవాలో వద్దో జనాలకు తెలియాలంటే ఏం చేయాలి, కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందో జనాలకు తెలియాలి. అది జనాలకు అవేర్నెస్ కల్పించాలి. ఎక్కడ దొరుకుతుంది, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లోకి వెళ్తే దొరుకుతుంది. రైట్, అది జనాలకు తెలియాలి, వాళ్ళని అటువైపు మూవ్ చేసేటట్టు చేయాలి. దాంతోపాటు కొలాబరేషన్ విత్ టెక్ కంపెనీస్ అండి, కొలాబరేషన్ కూడా జరగాలి. ముఖ్యంగా ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా అయితే, యూట్యూబ్ లాంటివి ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ చాలా ట్రై చేయడం కూడా జరుగుతుంది. రైట్, వీళ్ళందరితో గవర్నమెంట్స్ అనేవి కొలాబరేట్ అవుతున్నాయి. మిస్ఇన్ఫర్మేషన్ని, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఎరాడికేట్, వాట్సాప్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. రైట్, దాంతోపాటు ఇంకేం చేయొచ్చు అని చెప్పారు అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుంచి ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బయటికి తీసేయాలి, ఐడెంటిఫై చేసి బయటికి తీసేయాలి. ఎలా అయితే COVID-19 వచ్చినటువంటి పేషెంట్ ఎలా అయితే సమాజంలో బయట తిరగడం ఎంత ప్రమాదకరమో, ఎందుకు బయట వాళ్ళకి ఏం సోకుతుంది, COVID-19 సోకే ప్రమాదం ఉంది, వాళ్ళకంటే ఈ మిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేసే వాళ్ళు ఇంకా ప్రమాదకరం. సో వాళ్ళ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ తాలూకా పోస్టులు కానీ వాళ్ళ తాలూకా ఇది కానీ బయటికి తీసేయాలి. రైట్, వీ షుడ్ టేక్ డౌన్ దట్ ఇన్ఫర్మేషన్. వీటిలో కొలాబరేషన్ అనేది చేయడం వల్ల వీటిలో ఫేస్బుక్ లాంటివన్నీ కలిసి వర్క్ చేయాలి అని చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు డిఫరెంట్ లాంగ్వేజెస్లో అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కూడా జనాలకు అర్థం. ఇప్పుడు WHO వెబ్సైట్ నేను చదవగలను, మీరు చదవగలరు, బట్ మన ఇంట్లో వాళ్ళు చదవగలరా, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుందా, ఎందుకు, మన ఇంట్లో వాళ్ళకి అంత ఇంగ్లీష్ కానీ పరిజ్ఞానం లేకపోవడం. రైట్, రూరల్ ఏరియాస్లో వాళ్ళకి కానీ లేకపోవడం. సో లాంగ్వేజ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో వెబ్సైట్స్ కానీ చాట్ బోర్డ్స్ కానీ బిల్డ్ చేసి పబ్లిక్కి ఫెయిర్ ఇన్ఫర్మేషన్కి యాక్సెసిబిలిటీ పెంచాలి. దీస్ ఆర్ ద మెజర్స్ దట్ వీ కెన్ టేక్ అని చెప్పడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పారు అంటే ఇవి మెజర్స్ నేను చెప్తున్నాను కానీ ఇది ఏదైతే ఉందో ఇన్ఫోడమిక్ ఏదైతే ఉందో దీనిని, ఈ ఛాలెంజ్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదబ్బాయి. ఎందుకు అంటే ఇది జనాల యొక్క బిలీఫ్స్, నమ్మకాల మీద అండ్ బిహేవియర్ మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. జనాల యొక్క నమ్మకాల మీద, బిహేవియర్ పైన ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంట్లో వాళ్ళు నా మాట నమ్ముతారా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరో వచ్చి అవేర్నెస్ కల్పిస్తే నమ్ముతారా? జనాల యొక్క నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ పోలరైజేషన్ ఏదైతే ఉందో, ఈ డిఫరెంట్ బిహేవియరల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా కష్టం అని చెప్పడం అనేది జరిగింది. రైట్, షేర్డ్ కన్సల్టేషన్స్ దాంతోపాటు ఇవి కొన్ని వేరేవి కూడా చెప్పడం అనేది జరిగిందండి. ముఖ్యంగా షేర్డ్ కన్సల్టేషన్స్ గురించి చెప్పడం అనేది జరిగింది. అంటే ఒకే వ్యాధి సిమ్టమ్స్ ఉన్నటువంటి ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళందరూ కలిసి ఒకేసారి డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవడం వల్ల రైట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, హెల్త్ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రెజర్ తగ్గించవచ్చు. దాంతోపాటు టెలిమెడిసిన్ లాంటి ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని వాడడం ద్వారా రైట్ మనం ఈ COVID-19 సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, మోర్ యాక్సెసిబిలిటీ, హెల్త్ కేర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దానికి మోర్ యాక్సెసిబిలిటీని మనం ఇది చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగిందండి.
యాక్సెసిబిలిటీ పెంచొచ్చు అని ఈవిడ చెప్పడం అనేది జరిగింది. చాలా చక్కగా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇంకొక టాపిక్ మాట్లాడదాం, దీనికే రిలేటెడ్ ఇప్పుడు వరకు మాట్లాడింది. ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, జనాలు ఎందుకండి చేస్తారు? ఇప్పుడు ఫేక్ వాట్సాప్ మెసేజ్ ఒకటి ఫార్వర్డ్ చేశాను అనుకోండి, నాకు ఏమొస్తుంది? నేను అది ఫార్వర్డ్ చేసి జనాల్ని మిస్లీడ్ చేయడంలో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విధంగా ఫేక్ ఇన్ఫో అనేది ఎప్పుడైనా జనాలకు చాలా ఇబ్బందులు పెడుతుందని ఎప్పుడైనా మీరు ఆ విధంగా ఆలోచించారా? మెయిన్స్లో ఆన్సర్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ కోవిడ్-19 టైంలో జరిగిందంతా అదే, రైట్? ఈ ఫేక్ ఇన్ఫో అంటే అసలు ఏంటి అంటే న్యూస్ క్రియేటెడ్ టు డెలిబరేట్లీ మిస్ఇన్ఫార్మ్ ఆర్ డిసీవ్ రీడర్స్. ముఖ్యంగా రీడర్స్ని డిసీవ్ చేయడానికి, మోసం చేయడానికి ఇది చేయడం అనేది జరుగుతుందండి. వీటిని ఇన్ఫర్మేషన్ని, స్టోరీస్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? దాంతోపాటు పీపుల్ యొక్క వ్యూస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, నాకు పలానా పొలిటీషియన్ ఇష్టం అనుకోండి, లేదు ఆ పొలిటీషియన్ తప్పు అని ఒకటి ఏదో రుజువైనట్టు పెద్ద పెద్ద దీనిగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఐ మే కన్సిడర్ ఇట్, రైట్? ఇలా పొలిటికల్ ఎజెండాతో కానీ రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కొంతమంది ప్రాఫిటబుల్ బిజినెస్ చేసుకోవడానికి కూడా N95 మాస్కుల వల్లే కోవిడ్-19 ఆగుతుంది, లేకపోతే ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి ఇది చేస్తున్నాం, ఇలా సంథింగ్ కొన్ని చెప్తూ ఉంటారు, రైట్? వాటి వల్ల ఏం జరుగుతుంది? వాళ్ళు ప్రాఫిటబుల్ బిజినెస్ అనేది చేసుకుంటారు ఈ మిస్ఇన్ఫర్మేషన్ ద్వారా, దాన్ని లెవరేజ్ చేసుకొని. దాంతోపాటు కన్ఫ్యూజన్ని, కేయోస్ని క్రియేట్ చేయడానికండి. జనాల్లో కొంతమంది ఉంటారు, దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకేనా? ఇలాంటివి ఇది అవ్వడం వల్ల జరిగింది, ఇలాంటివి కూడా కారణాలని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ స్ప్రెడ్ ఆఫ్ ఫేక్ న్యూస్? ఫేక్ న్యూస్ అనేవి స్ప్రెడ్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే మీడియా ముందు ఎథిక్స్ ఫాలో అవ్వట్లేదండి. మీడియా ఎథిక్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మీరు కోర్సులో జాయిన్ అయితే PDF డీటెయిల్డ్గా ఇవ్వడం అనేది జరుగుతుందండి మెయిన్స్ పర్స్పెక్టివ్లో. దాంతోపాటు సోషల్ మీడియా ఏదైతే ఉందో, సోషల్ మీడియాలో ఎక్కువ స్వతంత్రం, ఫ్రీడమ్ ఉండేటప్పటికి జనాలు ఎక్కువగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది చేస్తున్నారు. దాంతోపాటు పోలరైజేషన్ ఇన్ సొసైటీలో వివిధ రకాలైనటువంటి ఇన్ఈక్వాలిటీస్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది నా పొలిటికల్ రాజకీయ నాయకుడికి కానీ, నా హీరోకి కానీ, నా క్రికెటర్కి కానీ సంబంధించినటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఒకటి క్రియేట్ చేసి నేను పంపిస్తా బయటికి, మా వాడు గొప్ప అని, రైట్? ఇలాంటి పోలరైజేషన్ ఇన్ సొసైటీలో కూడా నా కమ్యూనిటీకి కానీ, నా రిలీజియన్కి కానీ సపోర్ట్ చేస్తూ నేను పంపించుకోవచ్చు. నా పొలిటికల్ పార్టీ పొలిటికల్ ఎజెండాతో కూడా వీళ్ళు పంపించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ లెజిస్లేషన్. వీటిని కంట్రోల్ చేసేటటువంటి పలానా చట్టాలు లేవండి. అసలు చట్టాలు లేకపోవడం కూడా ఇవి విజృంభించడానికి, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి కారణం అవుతుంది, రైట్? దాంతోపాటు కన్ఫర్మేషన్ బయాస్. జనాలు ఒకటి చూసిన తర్వాత అది రైటో కాదో అని ఆలోచించరు. ఇప్పుడు సపోజ్ నాకు పలానా హీరో ఇష్టం, అమితాబ్ బచ్చన్ ఇష్టం అనుకోండి, అమితాబ్ బచ్చన్కి పాజిటివ్గా న్యూస్ వచ్చింది అనుకోండి, నేనేం చేస్తాను? అస్సలు ఆలోచించను, రైట్? అది పాజిటివా నెగిటివా అని ఆలోచించను. బట్ నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆలోచిస్తాను అది పాజిటివా నెగిటివా అని. ఈ బయాస్ ఏదైతే ఉంటుందో, జనాలు ప్రిజుడైజ్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో, ముందే ఒక దాన్ని ఫిక్స్ అయిపోతారు. దానికి అనుకూలంగా వస్తే అసలు తప్ప రైట్ అని ఆలోచించరు, దానికి ఎగ్నెస్ట్గా వస్తే మాత్రం ఆలోచిస్తారు. సో ఈ కన్ఫర్మేషన్ బయాస్ ఏదైతే ఉందో, ఇలాంటివి డీటెయిల్డ్గా ఇలాంటివి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వడానికి చాలా కారణాలని చెప్పి మనం అనుకోవచ్చు. దీన్ని ఎలా డీల్ చేయొచ్చు అంటే ఫ్యాక్ట్ చెకింగ్ అండి. ప్రతి ఒక్కరూ ఏవైనా పలానా లింక్ క్లిక్ చేస్తే ₹1,00,00,000 వస్తాయి, ఐఫోన్ వస్తుంది, ఇలాంటప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరు అది నిజమా కాదా అని చెప్పి ఆలోచించాలి. మన మైండ్ని ట్రిగ్గర్ చేస్తుంది అనుకోండి, కొద్దిగా లుక్రేటివ్గా ఉందనుకోండి, కొద్దిగా ఆకర్షించేటట్టు ఉందనుకోండి, అది తప్పా కాదా అని తప్పకుండా ఆలోచించండి అండి. దట్ గాయ్ మే డిసీవ్ యూ. అతను మిమ్మల్ని మోసం చేయొచ్చు అవతలవాడు, రైట్? సోషల్ మీడియా ఫిషింగ్ అంటారు. మీరు గమనిస్తే సోషల్ మీడియా ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో దానిలో ఇలాంటివి ఎక్కువగా మిస్ఇన్ఫర్మేషన్ ఇది చేసి బిజినెస్ని డెవలప్ చేసుకుంటారు, ఫ్రాడ్స్ చేయడం అనేది జరుగుతుంది, సైబర్ థ్రెట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సో వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఎప్పటికప్పుడు మన సోషల్ మీడియా నుంచి ఫేక్ న్యూస్ అనేది రిమూవ్ చేయాలి.
ముఖ్యంగా మీరు చూస్తే ఫేస్బుక్ ఈ మధ్యన పెట్టడం అనేది జరిగింది. దిస్ ఇన్ఫర్మేషన్ మే మిస్లీడ్ యూ అని చెప్పి కొన్ని ఇవి రావడం అనేది జరిగింది. ఫేస్బుక్ లాంటివి ట్రై చేస్తున్నాయి. వాట్సాప్ కూడా మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయకుండా ఫార్వర్డ్ లిమిట్ని 5 మెంబర్స్కే పెట్టడం అనేది జరిగింది. 5 మెంబర్స్కి పైన మనం ఒకేసారి ఫార్వర్డ్ చేయడం అవ్వదు ఒక మెసేజ్ని, మీరు గమనిస్తే రైట్. 5 చార్ట్స్కే మనం పంపించడం అనేది అవుతుంది. సో ఇలాంటి మెజర్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎడ్యుకేటింగ్ అండ్ అవేర్నెస్ కూడా కల్పించడం, జనాలకి ఎడ్యుకేట్ చేయడం, ఏవి రైట్ సోర్సెస్, ఏవి తప్పు సోర్సెస్, ఎలాంటివి నమ్మాలి, ఎలాంటివి నమ్మకూడదు అని ఎడ్యుకేట్ చేయడం అనేది. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రాకింగ్ ద సోర్స్ ఆఫ్ ఫేక్ న్యూస్. ఒక ఫేక్ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది అని ట్రాక్ చేయాలి, వాళ్ళని పట్టుకొని వాళ్ళకి సరైన లెజిస్లేషన్తో శిక్షించాలి. దాంతోపాటు ఇంపార్టెంట్ పాలసీస్ కూడా తీసుకురావాలి ఫేక్ న్యూస్ని ఎరాడికేట్ చేయడంలో. ఎందుకంటే మనం చాలా ఈజీగా తీసుకుంటాం ఫేక్ న్యూసే కదా అని, అది కొన్ని ప్రాణాలు పోవడానికి కూడా కారణం అవ్వచ్చు. ఒక మిస్ఇన్ఫర్మేషన్ కానీ ఒక ఇది కానీ చాలా ఆర్థిక నష్టం అనేది జరగచ్చు. ఒక కుటుంబం రోడ్డున మీద కూడా పడిపోవచ్చు. ఏ ప్రాబ్లము చిన్నది కాదు, ఏ ప్రాబ్లము పెద్దది కాదండి. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. ప్రతి ప్రాబ్లమ్ ఈజ్ ప్రాబ్లం, రైట్. ప్రాబ్లమ్ని ప్రాబ్లంలానే ట్రీట్ చేయాలి. ఏదో మిస్ఇన్ఫర్మేషన్ ఇది సోషల్ ఇష్యూస్లో చాలా సింపుల్ ఇష్యూ అని మీరు అనుకోవచ్చు, రైట్. బట్ ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ, కొంతమంది జీవితాలనే నాశనం చేసినటువంటి ఇష్యూ. సో ఇలాంటి వాటిని మీరు ఇది చేసుకోవడం అనేది జరగాలి. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను, క్లియర్గా చెప్పాననే అనుకుంటున్నాను, రైట్. ఇంకొకసారి ఆర్టికల్ చదవండి అమ్మా, మీకు ఇంకా బాగా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. మీరు చదవడం కూడా ఎనాలిసిస్ చూస్తున్నారు, సార్ బాగుంది అంటున్నారు, కరెక్టే. బట్ యాజ్ ఎ టీచర్ మీ శ్రేయస్సు కోసం చెప్పే టీచర్ని కాబట్టి మీ గ్రోత్ కోసం నేను చెప్పాలి కాబట్టి ఏం చెప్తున్నాను అంటే, నా అనాలిసిస్ చూసే ముందు ఒకసారి చదవండి, అనాలిసిస్ చూసిన తర్వాత ఒకసారి చదవండి. ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఉంటేనే మెయిన్స్ ఆన్సర్లో పెన్ అనేది కదులుద్ది. మీకు పదాలు తెలియాలి, టెక్నికల్ జార్గాన్ అనేది తెలియాలి, రైట్. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, ఓకేనా, రైట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ఇండియా యుఎస్ 2+2 డైలాగ్ అండి, రైట్. దీన్ని మనం జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. అయితే ఇండియా యుఎస్ రిలేషన్స్ గురించి, దాని గురించి 2+2 డైలాగ్ అంటే ఏంటో ముందో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 2+2 డైలాగ్ అమ్మ, దూరంగా రాశారు సార్ అనుకోకండి, చెప్తాను చూడండి. ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ డైలాగ్. 2+2 డైలాగ్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈజ్ ఏ ఫార్మాట్ ఆఫ్ డైలాగ్ బిట్వీన్ ఒక దేశం యొక్క డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఫారెన్ మినిస్టర్, ఇంకొక దేశం యొక్క డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఫారెన్ మినిస్టర్, ఈ నలుగురు కలిసి పెట్టుకునే మీటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని 2+2 మీటింగ్ అనడం అనేది జరుగుతుంది. మీకు 2+2 మీటింగ్ అంటే ఏంటో అర్థమైందనే అనుకుంటున్నాను డీటెయిల్డ్గా. అయితే ఈ 2+2 మీటింగ్ గురించి, దాని గురించి డీటెయిల్గా ఇంకా లోతుగా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి అమ్మ. ఎవరెవరికి ఇండియాతో 2+2 మీటింగ్ అనేది ఎవరెవరితో ఉంది, లేకపోతే 2+2 మీటింగ్ వల్ల ఏమొస్తుంది, ఇవన్నీ తెలుసుకుందాం. చూడండి, 2+2 మీటింగ్ అనేది ఇట్ ఈజ్ ఎ హయ్యెస్ట్ లెవెల్ మీటింగ్ అండి. ఇట్ ఈజ్ ఎ హయ్యెస్ట్ లెవెల్ మినిస్టీరియల్ మీటింగ్. ఇన్స్టిట్యూషనల్ మెకానిజం, ఈ రెండు కంట్రీస్ యొక్క హయ్యెస్ట్ లెవెల్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అండి, రిలేషన్స్ డెవలప్ అవ్వడం కోసం. ఎవరెవరు మీట్ అవుతారు అంటే డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఫారెన్ మినిస్టర్. ఇక్కడ ఈ దేశం యొక్క డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ మీట్ అయ్యి చర్చించుకోవడం అనేది జరుగుతుంది. రెండు కంట్రీస్ యొక్క డిఫెన్స్ సెక్యూరిటీ ఇష్యూస్ గురించి, దాంతోపాటు ఫారెన్ పాలసీల గురించి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఇండియా అనేది ఎవరెవరితో ఈ టైప్ ఆఫ్ 2+2 డైలాగ్ ఉంది అంటే, జపాన్తో, యుఎస్తో, ఆస్ట్రేలియాతో, ఈ మూడింటితో ఇండియాకి 2+2 డైలాగ్ ఉండడం అనేది జరిగింది. ఈ 4 కంట్రీస్ కలిపి ఫామ్ అయినటువంటి కోయిలేషన్ ఏమంటాం, గ్రూప్ని క్వాడ్ అంటాం. క్వాడ్ ఎందుకు పనిచేస్తుంది, ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో, ఇండో పసిఫిక్ రీజియన్లో ఇంక్లూజన్ కోసం, పీస్ కోసం, దాంతోపాటు
ఒక ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ ఏ రీజియన్ కోసం ఇవి క్వాడ్ స్ట్రైవ్ చేయడం అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఇన్ఫార్మల్గా చెప్పాలంటే, టు టు కంట్రోల్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండో పసిఫిక్ రీజియన్ మీద ఉండకుండా చేయడమే క్వాడ్ పని, ఉండకుండా దాన్ని అడ్డుకట్ట వేయడమే క్వాడ్ పని, రైట్. అయితే ఇది ఇండియా యుఎస్ మధ్య ఇప్పుడు జరగబోతోంది. ఇండియా యుఎస్ మధ్య ఎన్నోది సార్, ఎన్నో 2+2 డైలాగ్ అంటే మూడవదండి, థర్డ్ యాన్యువల్ 2+2 డైలాగ్ జరుగుతుంది. ఫస్ట్ది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 2018లో జరిగింది. సెకండ్ది ఎక్కడ జరిగిందంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు చక్కగా, వాషింగ్టన్లో జరిగింది. ఎప్పుడు అంటే 2019లో, యాన్యువల్ అన్నాం కదా ప్రతి సంవత్సరం. మూడవది ఎక్కడ జరుగుతుంది అంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. ఎప్పుడు October 27 జరగడం అనేది జరుగుతుంది, రైట్. అయితే మామూలుగా మనం గమనించుకుంటే ఇండియా అండ్ యుఎస్ యొక్క రిలేషన్స్ 2005 నుంచి చాలా మెరుగవడం అనేది జరిగిందండి. 2005 నుంచి చాలా పరిస్థితులు అనేవి రెండు దేశాల మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఏవైతే సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇదవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత వచ్చినట్టు ఒబామా గవర్నమెంట్ కానీ, దాని తర్వాత వచ్చినటువంటి ట్రంప్ కానీ, రీసెంట్గా మొత్తం చరిత్రలో ఇండియాని విజిట్ చేసినటువంటి అమెరికన్ ప్రెసిడెంట్స్ ముగ్గురైతే అందులో ఇద్దరు ఈ డికేడ్లో ఉన్నటువంటి వాళ్ళే, అంటే ఒబామా కానీ ట్రంప్ కానీ, వీళ్ళిద్దరూ ఇండియాని విజిట్ చేయడం అనేది జరిగింది. ఇండియా అండ్ యుఎస్ స్ట్రాటజికల్గా చాలా దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. అన్నింట్లోని డిఫెన్స్లోని, ట్రేడ్లోని, రైట్, దాంతోపాటు సెక్యూరిటీలోని, దాంతోపాటు డిఫరెంట్ దీది ఎడ్యుకేషన్, హెల్త్, ఇలాంటి రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి డొమైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటిలోని ఒక దేశంతో ఒకటి, రెండు దేశాలు కోఆపరేషన్తో ఉండడం అనేది జరిగింది, రైట్. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి మన ఈ 2+2 డైలాగ్ ఏదైతే ఉందో దాని తాలూకా ఏమేంటి సార్, ఏమేమి డిస్కస్ చేయబోతున్నారు అని ఫస్ట్ మాట్లాడదాం. ఫస్ట్ ఏం చేస్తున్నారు అంటే యుఎస్ ఇండియా, మొన్న ట్రంప్ వచ్చినప్పుడు చెప్పారు కదా, యుఎస్ ఇండియా కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దానిని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారండి. ఈ కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో ఏమేం చేస్తుంది, ఒక దేశంతో ఒకటి ఇండియా అండ్ యుఎస్ బోత్ కోఆపరేట్ ఇన్ ద డొమైన్స్ లైక్ డిఫెన్స్, సెక్యూరిటీ, ఎడ్యుకేషన్, హెల్త్, ట్రేడ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, రైట్, సుస్థిరాభివృద్ధి కోసం ఇది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కోఆపరేషన్, ఎక్స్పాండ్ కోఆపరేషన్, ఒక దేశంతో ఒకటి కోఆపరేట్ చేసుకోవాలి, సపోర్ట్ చేసుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ రీజియన్లో ఏదైతే స్టెబిలిటీ అండ్ ప్రాస్పరిటీ ఇంప్రూవ్ చేయడం అండి, ప్రమోట్ చేయడం, ఏ రీజియన్లో, ఇండో పసిఫిక్ రీజియన్లో. క్వాడ్ గురించి చెప్పాను, రైట్. దాంతోపాటు బెస్ట్ వేస్ టు ప్రిజర్వ్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్ కోసం ఒక బెస్ట్ వేస్ ఏం చేయొచ్చు, మనం ఎలా ముందుకు వెళ్ళొచ్చు, ముఖ్యంగా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని దీన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, రైట్, వీటి గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. మనకి మా ఇండియా అండ్ యుఎస్ ఉన్నటువంటి, ఇండియా, యుఎస్, జపాన్ కలిసి ఉన్నటువంటి మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఏంటండి, ప్రతి క్లాస్లో చెప్తున్నాను, మలాబార్ ఎక్సర్సైజ్. ఈ మలాబార్ ఎక్సర్సైజ్కి రీసెంట్గా ఎవరు జాయిన్ అవుతున్నారు, ఆస్ట్రేలియా జాయిన్ అవుతుంది, రైట్. దాని గురించి కూడా ఈరోజు న్యూస్లోకి వచ్చింది, మీరు చూస్తే న్యూస్ పేపర్, రైట్. డీటెయిల్డ్గా అర్థమైందా 2+2 డైలాగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు చేస్తారు, రైట్. ముందు ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్స్, ఫారెన్ మినిస్టర్స్ కలుస్తారండి. రెండు దేశాల యొక్క డిఫెన్స్ మినిస్టర్స్, ఫారెన్ మినిస్టర్స్ కలవడం వల్ల వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటారు, మామూలుగా డిఫెన్స్ గురించి మాట్లాడుకుంటారు, ఫారెన్ పాలసీల గురించి మాట్లాడుకుంటారు, రైట్. ముఖ్యంగా 2+2 డైలాగ్లో ముఖ్యంగా జరిగేటటువంటి చర్చలు అవి. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. వాళ్ళు రీసెంట్గా రాకపోతున్నారు, వచ్చిన తర్వాత ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉంటారో
దాంతోపాటు సెక్రటరీ ఆఫ్ యుఎస్ యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండ్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ రాబోతున్నారండి ఇండియాకి, రైట్. దాంతోపాటు వాళ్ళ తర్వాత శ్రీలంక, తర్వాత మాల్దీవ్స్, తర్వాత ఇండోనేషియా కూడా వెళ్ళనున్నారు. ఎందుకంటే ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో దానిలో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడానికి అన్ని దేశాల యొక్క కోఆపరేషన్ని, కొలాబరేషన్ని వీళ్ళు కోరుకుంటున్నారండి యుఎస్ వాళ్ళు. సో దట్ ఈస్ ద రీజన్. ఐ హోప్ ఎవ్రీ థింగ్ అబౌట్ దిస్ ఆర్టికల్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎకానమీ ఆల్మోస్ట్ ఎట్ డోర్ స్టెప్ ఆఫ్ రివైవల్, రైట్. ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ గారు చెప్పడం అనేది జరిగిందండి. దీన్ని మనం జిఎస్ పేపర్ 3లో చదువుకుంటాం. ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్లో మనం చదువుకుంటాం. పోస్ట్ కోవిడ్-19 దేని గురించి మాట్లాడుతుంది? పోస్ట్ కోవిడ్-19 రివైవల్ గురించి ఈ ఆర్టికల్లో మాట్లాడడం అనేది జరిగిందండి. ఈ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఏం చెప్పారు ఈయన, వాట్ ఆర్ ద థింగ్స్ ఈయన చెప్పినటువంటి ఇదేంటో చూద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. రైట్. ఈయన ఏం చెప్పారు అంటే లెండర్స్ ఎవరైతే ఉన్నారో, అప్పు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రైట్, మనీ లెండ్ చేసేవాళ్ళు ఎవరు ఇస్తారండి అప్పు? బ్యాంకులు ఇస్తాయి. దాంతోపాటు నాన్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉంటాయో, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫైనాన్స్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో ఎన్బిఎఫ్సిస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి ఏం చేశారు అంటే వాళ్ళ తాలూకా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానిని రైజ్ చేస్తున్నారు. వీళ్ళు లేదా క్యాపిటల్ రైజింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకు? ఎవరి దగ్గర నుంచి చేస్తున్నారు? ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంకులు ఎన్బిఎఫ్సిస్ తీసుకుంటున్నాయి. వీళ్ళు ఎవరికి ఇస్తారు? ఇండివిజువల్స్కి మనీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇండివిజువల్స్ ఆర్ ఫార్మ్స్, కంపెనీలకు కానీ మనీ ఇవ్వడం అనేది జరుగుతుంది. కంపెనీలు డబ్బులు అప్పు చేస్తున్నాయి అంటే ఏంటి అర్థం? మీరు గమనిస్తే కంపెనీలు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాయి. కంపెనీలు ఎందుకు అప్పు చేస్తాయి? పెట్టుబడులు పెట్టడానికి చేస్తాయి. సో కంపెనీలు ఎప్పుడు పెట్టుబడి పెడతాయి? డిమాండ్ అనేది ఉంటే పెడతాయి. ప్రొడక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? డిమాండ్ అనేది ఉంటే పెరుగుతుంది. అంటే స్లోగా ముందు కోవిడ్-19 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మన ఎకానమీ అనేది మెల్లమెల్లగా వెళ్ళడం అనేది జరుగుతుంది అని ఈయన చెప్పడం అనేది జరిగింది. రైట్. బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ రెండు ఏం చేస్తున్నాయి అంటే క్యాపిటల్ని రైజ్ చేస్తున్నాయి. రైట్. అప్పు తీసుకుంటున్నాయి. రైట్. ఎందుకు అంటే టు ఎన్ష్యూర్ ఎడిక్వేట్ క్రెడిట్ అవైలబిలిటీ ఫర్ బిజినెసెస్. వ్యాపారం చేసేటటువంటి ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్పు ఇచ్చేందుకు చాలా ఇది చేయడం అనేది జరిగిందని చెప్తున్నారు. రైట్. దానికి మెయిన్ కారణం ఏంటి అని రీజన్స్ కూడా ఆయన చెప్పడం అనేది జరిగిందండి. మొదటి రీజన్ ఏం చెప్పారు అంటే ఆర్బీఐస్ మానిటరీ పాలసీ, అంటే రెపో రేట్లు కానీ ఇవి తగ్గించడం కానీ, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం కానీ. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే ఏమవుతుంది? జనాలు డబ్బులు తీసుకోవడానికి ఎక్కువ ఆశ చూపిస్తారు. రైట్. వీటి ఆర్బీఐ చేసేటటువంటి ఈ చర్యలు ఏవైతే ఉంటుందో ఈ చర్యలు ఆర్బీఐ తీసుకున్నటువంటి చర్యలు, దాంతోపాటు గవర్నమెంట్స్ ఫిస్కల్ పాలసీ, అంటే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సపోజ్ ఈరోజే పేపర్లోకి వచ్చింది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము. రైట్. వీటిని ముందు ఎలక్ట్రానిక్స్కి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని వేరే సెక్టార్స్కి ఇది ఎక్స్టెండ్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంటండి? కంపెనీస్ ప్రొడక్షన్ చేస్తే, ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు సృష్టిస్తే, ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తే గవర్నమెంట్ వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? కంపెనీస్ ప్రొడక్ట్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. రైట్. ఇలాంటి ఫిస్కల్ పాలసీ తయారు చేయడం కానీ, లేకపోతే కంపెనీలకి ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇలాంటి కోవిడ్-19లో కట్టలేనప్పుడు వాళ్ళకి మానిటరీ పాలసీస్ కట్టలేనటువంటి వాళ్ళకి రీస్ట్రక్చర్ ఆఫ్ లోన్స్ చేయడం కానీ. కేవీ కామత్ కమిటీ మీకు తెలుసు. ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఒక బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది గవర్నమెంట్ ఇది చేస్తుంది.
రైట్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఎప్పుడైతే ఇదవుతుందో, బిజినెస్ చేయడానికి సరైన వాతావరణం ఎప్పుడైతే దొరుకుతుందో, ఈ కంపెనీలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ముందుకు రావడం అనేది జరుగుతుంది. రైట్. కాకపోతే ఈయన ఇంకొకటి ఏం చెప్పారు అంటే, ఈ టైంలో ఇండియా డెవలప్ అవుతున్నటువంటి ఈ టైంలో దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ రిఫార్మ్స్ అని చెప్పారండి. దేనిలో రిఫార్మ్స్ రావాలంట? ఇన్ రిఫార్మ్స్ ఇన్ గవర్నెన్స్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్. బ్యాంకులు కానీ ఎన్బిఎఫ్సిలు కానీ దివాలాలు తీయకుండా, రైట్, వీళ్ళు కరెక్ట్గా సర్వైవ్ అవ్వడానికి బ్యాంకులు చాలామంది బోర్డులు ఎత్తిస్తూ ఉంటాయి. రైట్. బ్యాంకులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా బ్యాంకులు ఎన్బిఎఫ్సిలని అడ్మినిస్టర్ చేయడానికి కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పడం అనేది కూడా జరిగింది. రైట్. ఇంకా ఏం చెప్పారు అంటే, ఏ బ్యాంకులు అయితే, ఈయన కొన్ని చెప్పడం అనేది జరిగిందండి, ఏ బ్యాంకులు అయితే రోబస్ట్ గవర్నెన్స్ పాలసీస్ అంటే స్ట్రిక్ట్ గవర్నెన్స్ పాలసీస్ లేదా ప్రాక్టీసెస్, దాంతోపాటు ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్, దాంతోపాటు రిస్క్ అసెస్మెంట్, ఎవరికి అప్పిస్తే కరెక్ట్, ఎవరికి అప్పు ఇవ్వకూడదు, ఇలాంటి డీటెయిల్డ్ రిస్క్ అసెస్మెంట్, వీటన్నింటినీ చేసేటటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే సర్వైవ్ అవుతాయి. ఏ టైంలో? ఎలాంటి క్రైసిస్ టైంలో అయినా, ఎనీ క్రైసిస్ టైంలో అయినా ఇలాంటివి పాటించేటటువంటి బ్యాంకులు సర్వైవ్ అవుతాయి అని చెప్పడం అనేది జరిగింది. బ్యాంక్స్ యొక్క క్రైసిస్ గురించి మీకు మెయిన్స్ క్వశ్చన్ అడిగినప్పుడు ఇవి మీరు కోట్ చేయొచ్చండి. చాలా మంచి పాయింట్స్ చెప్పడం అనేది జరిగింది. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ ఫర్ హిందూ అనాలిసిస్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు నచ్చినట్లయితే హిందూ అనాలిసిస్ లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. రైట్. ఎలా ఉందో నాకు కామెంట్స్లో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.